ఏం చేస్తున్నావా? హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. సో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. సో ఇవాళ కిచెన్ గార్డెన్లో ఏమేమి హార్వెస్ట్ చేసామో చూసేద్దాం, వచ్చేసేయండి. కొత్తిమీర పువ్వులు పూసింది, ఎర్రగడ్డలు అయ్యి బాగా వచ్చేసినాయా. ఆకుకూర అంతా కూడా చాలా ఫ్రెష్గా వచ్చిందనమాట. సో ఇప్పుడైతే ఏమేమి కూరగాయలు హార్వెస్ట్ చేస్తున్నామో చూద్దాం రండి. ఇదైతే తోటకూర అనమాట. సో ఇదేంటంటే లైట్గా మచ్చలు వచ్చేసి పురుగు పట్టినట్టుగా అయింది. సో అందుకని చెప్పేసి అమ్మమ్మ మొత్తం తీసేయమన్నారు, మిగిలిన వాటికి కూడా వచ్చేస్తుంది కదా అని చెప్పి. సో హార్వెస్ట్ చేసి బాగున్న ఆకంతా కూడా తీసేసుకున్నాం అనమాట. చిర్రాకు కూడా మనం లేతగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి, లేదంటే అది కూడా వెంటనే పురుగు పట్టేస్తుంది అనమాట. సో అందుకని చెప్పి ఇది కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాము. ఇదైతే పాలకూర అనమాట. సో పాలకూర అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ సీడ్స్ కూడా అన్న తీసుకొచ్చినటివి. ఇవి వేసినప్పుడు కూడా నేను వీడియో పెట్టాను కదండి. సో ఇవైతే చాలా బాగా వచ్చాయి. అమ్మమ్మ ఏంటంటే హార్వెస్ట్ చేస్తున్నాము, ఎందుకంటే పక్కన ఆకుకూరలకి పురుగు పట్టినప్పుడు ఇంకా మిగతా ఆకుకూరలన్నీ కూడా స్ప్రెడ్ అవుతూ వస్తున్నాయి అన్నమాట. మనది ఆర్గానిక్ గార్డెన్ కాబట్టి సో అందుకనే వెంటనే హార్వెస్ట్ అయితే చేస్తున్నాము. సో ఇక్కడైతే హాఫ్ అయితే హార్వెస్ట్ చేసేసుకున్నాము. చాలేవా, ఇంక ఇది ఇంకొక రోజుకు ఉంటుంది. ఫ్రెష్గా ఉంది అక్కడ. ఇదంతా కూడా కట్ చేసి తీసేస్తే పొలాకంతా కట్ చేసేస్తే పురుగు పట్టేసినది. దీన్ని అక్కడ దాకా కట్ చేసేద్దామా? ఇది పురుగు పట్టేసింది కాబట్టి కట్ చేసేసినామంటే అవతల దానికి తాక్కుంటా ఉండాలి. గుడ్డ మిరపకాయలా పక్క కూర గింజలకి ఇవి. అమ్మో ఇందులో పురుగు ఉంది. పురుగు కొన్ని మనం సీడ్స్ వేస్తే వచ్చినది కూడా కోతులు తొక్కేసినాయి. ఇంకా మిరపకాయలు కూడా వదిలేదట్టుకు లేవు అవి. చెట్టు మొత్తం అయితే ఇదే, కానీ కాయలు మాత్రం బాగానే వస్తున్నాయి అన్నమాట. ఇవి బ్లూ వంకాయలు కదండి, ఇదైతే గ్రీన్ కలర్ అన్నమాట. అవి ముదురు ఉండవు, అవి కోసుకో. మందులు పోయి పడిపోయి పండించుకుంటున్నారు. మందు కాని కొడితే ఒక మూట కాయలు అవుతాయి. వద్దులేవా, మనం మందు లేకనే మనం దానికి సీడ్ చేస్తా వస్తా ఉన్నాం. కోతులు అడ్డినేసి ఆకేసి పెట్టున్నారు. మాదిరిగా టమాటో కాయలు సన్నంగా దొరుకుని బాగా వాడ్చి నూనెలోనే వాడ్చి చేస్తే బాగుంటుంది. ఆ రోజు చేసిన పచ్చడి బాగుండిందవా? బాగానే ఉంది.
పోయి మనం కోసిన కాయలన్నీ ఇప్పుడు ఏమేమి కోసామో చూద్దామా. కనబడుతున్నాయా తునిగులు? చూడు మనం ఏమేం కాయలు కోసినాం చూద్దాం రా. కాయలు ఎన్ని కాయలు ఉన్నాయో చూద్దామా. ఇవాళ హార్వెస్ట్ చేసినటువంటి వెజిటేబుల్స్ అన్నమాట ఇవి. సో ఇవాళ హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్స్ అన్నమాట. ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. పచ్చిమిరపకాయల్లో ఇవన్నీ ఒక్కొక్క రకం అన్నమాట. వీటి పేర్లు అయితే తెలీదు, కానీ ఇవి డిఫరెంట్ టేస్ట్లు ప్లస్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట కాయలు కూడా. సో ఇవి ఒక రకం, ఇవి చూసారంటే క్రష్ అయిన విధంగా ఉంటాయి అన్నమాట కాయలు. ఇలా ఉన్నాయి. వీటి ఎడ్జెస్ వచ్చి ఇలా ఉన్నాయి, చూసారా? ఇలా ఉన్నాయన్నమాట వీటి ఎడ్జెస్. ఇవైతే కొంచెం గుండుగాను కొంచెం ఇలా పొట్టిగా ఉన్నాయి కాయలు. ఇవి కొంచెం పొడవుగాను హార్డ్గాను ఉన్నాయి. కొంచెం స్పైసీనెస్ ఎక్కువగా ఉంటుంది. ఇవి కూడా స్పైసీగా ఉంటాయి. బట్ ఈ కాయలు చూసారా ఇలా ఉన్నాయన్నమాట. ఇవో రకం. ఇవి 3 అయితే స్పైసీనెస్ తక్కువగా ఉంటాయి, ఇవి 3 ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇన్ని రకాలైతే మన గార్డెన్లో హార్వెస్ట్ చేసాము. దాంతోపాటు పచ్చి టమోటా కాయలు, బ్లూ కలర్ వంకాయలు, చిక్కుడుకాయలు, పాలకూర, చిర్రాకు, తోటకూర, కరివేపాకు. ఇవి ఇవాళ హార్వెస్ట్ చేసినటువంటి వెజిటేబుల్స్.